యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. I bring greetings to you all in Jesus Christ's name. ఈ దగించక్ని మీడియా పరిచర్య ద్వారా మీరు అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు, విడుదల పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, మేలు పొందుకుంటున్నారు. And through this Dahinchu Agni Media Ministry, many of you are being blessed and you are receiving deliverance and healings. దేవుడు చేస్తున్న ఈ గొప్ప కార్యం బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. I give thanks to the Lord for all the great things He is doing on your behalf. మీరు కూడా ఈ యొక్క శుభవార్తలు అందించబడుతున్న ఈ వాక్యం ద్వారా దీవించబడితే మాకు తెలియపరచుటకు మర్చిపోవద్దు. And if you also receive such a great blessing, do not forget to intimate us through the word of God that is telecasted in Shubhavarta. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. With a small prayer we are going to begin this meeting. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. Our dear faithful Father, we thank you, praise you. మమ్మల్ని క్షమించండి ప్రభువా. Forgive us, Lord. పరిశుద్ధపరచండి ప్రభువా. Sanctify us, Lord. అయ్యా నీ రక్తములో కడగండి. Wash us in your blood, Lord. మీరే తోడుగా ఉండి సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. You only be with us and help us, Lord. In Jesus' name we pray and ask. ఆమేన్. Amen. ఈ సమయంలో మనం నేను రచించిన ఒక పాటను విని ప్రభువుని గణపరచబోతున్నాం. Now we are going to listen to a song which has been composed by me, and we are going to glorify the Lord. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమయ్యున్నాను నీ కృప వలనేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృప వలనేనయ్యా. ఏమయ్యున్నాను నీ కృప వలనేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృప వలనేనయ్యా. బలహీన సమయంలో కృప చాలంటివి, బలహీన సమయంలో నీ కృప చాలంటివి. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. నేను బ్రతుకుటయే ఉనికి కలిగి ఉండుట కృప వలనే యేసయ్యా నన్ను బలపరచు. నేను బ్రతుకుటయే ఉనికి కలిగి ఉండుట కృప వలనే యేసయ్యా నన్ను బలపరచు. నేను కలిగినవన్నీ కృపయే ఇచ్చెనయ్యా, నేను కలిగినవన్నీ కృపయే ఇచ్చెనయ్యా. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమి లేదు నాయందు యేసయ్యా,
యేసయ్యా నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. నన్ను పిలిచింది నీ కృపయే యేసయ్యా, సేవలో వాడబడుట కృపయే యేసయ్యా. నన్ను పిలిచింది నీ కృపయే యేసయ్యా, సేవలో వాడబడుట కృపయే యేసయ్యా. నీ కృపయే లేకుంటేనే జీవించలేనయ్యా, నీ కృపయే లేకుంటేనే జీవించలేనయ్యా. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. హల్లెలూయా. Hallelujah. ఆరాధన ద్వారా ఎంతో మంది దీవించబడుతున్నారు. And through worship, many are being blessed. ఎంతో మందికి విడుదల, స్వస్థత, అద్భుతాలు జరుగుతున్నాయి. And many people are experiencing deliverance, healing. ఇదిగో కొన్ని ప్రాంతంలో జరిగిన ఆరాధన ద్వారా ప్రజలు పొందుకున్న దీవెనలు, అద్భుతాల్ని చూడండి. And we are going to telecast some testimonies where people received blessings in the meetings we worshipped God. హల్లెలూయా. Hallelujah. యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, పురుషులో ఉన్న దురాత్మ, వ్యభిచారాత్మ, వ్యభిచారాత్మ రా బయటికి, అపవిత్రానికి ప్రేరేపించే దురాత్మ రా బయటికి, ధనాపేక్షకి కారణమైన దురాత్మ రా బయటికి, రా బయటికి రా. ప్రార్థన చేయకుండా అడ్డుకుంటున్న దురాత్మ రా బయటికి, అపవిత్రాత్మని రా బయటికి. కమాన్. యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. యేసు రక్తం. థ్యాంక్ యూ లార్డ్. కమాన్ కమాన్. యేసు రక్తం. యేసు. అందరు చప్పట్లు కొడుతూ మీ చేతులు పైకెత్తండి. యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం. సిలువ రక్తం. థ్యాంక్ యూ లార్డ్. ఒక పెద్ద డీమన్ చూస్తున్నాను. 7 దయ్యాలు, 7 దయ్యాలు ఉన్నాయి. రా బయటికి ఇప్పుడే, రా బయటికి. కమ్ అవుట్, కమ్ అవుట్. యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం. యేసు ఈ రక్తం. రాత్రి విడుదల రాత్రి, ఈ రాత్రి విడుదల రాత్రి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ రాత్రి విడుదల రాత్రి. ఆమేన్. యేసు రక్తం, యేసు రక్తం, కమ్ ఆన్. యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం. సిలువ రక్తం. బ్రింగర్, బ్రింగర్. యేసు నామములో సర్పమా రా బయటికి. Once again I want to declare, Son of God came to destroy the work of Satan. సాతాను క్రియలు లయపరచడానికి యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చాడు. ఈ రాత్రి విడుదల, 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 విడుదల. రా బయటికి. కమ్ అవుట్, కమ్ అవుట్, కమ్ అవుట్. పితరుల శాపానికి కారణమైన దురాత్మ, తరతరాలకు శాపాన్ని పంపిస్తున్న దురాత్మ రా బయటికి. పితరుల శాపానికి కారణమైన దురాత్మ రా బయటికి. కమ్ అవుట్, కమ్ అవుట్. యేసు నామములో బయటికి రా, బయటికి రా. యేసు నామములో కమ్ అవుట్, కమ్ అవుట్, కమ్ అవుట్. యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, Come on. యేసు రక్తం, అందరూ చెప్పండి. సిలువ రక్తం, యేసు రక్తం. ఇది ఆచారం కాదు, ఇది ఆచారం కాదు. యేసు రక్తం చెప్పగలది.
దేవునికి మహిమ, దేవునికి అభిషేకం, దేవునికి విడుదల, దేవునికి శక్తి ఈ మైదానాన్ని నింపుతున్నాయి. కమాన్ కమాన్ కమాన్. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, శకబాబా యేసు రక్తం, రకబాలారా. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు. ఒక పవర్ ఇక్కడ చూస్తున్నాను. తెల్లటి పవర్ పరిశుద్ధాత్మతో నింపబడండి. ఈ రాత్రి అభిషేకంతో నింపబడండి. రకబాలారా శంతర. ఎవరెవరు పరిశుద్ధాత్మ పొందాలనుకుంటున్నారు పొందుకోండి ఇప్పుడే. ఎందుకంటే యేసు రక్తం ఇక్కడ ప్రోక్షించబడుతున్నాయి. పరిశుద్ధాత్మతో నింపబడండి. అగ్ని అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకో పొందుకో. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. ఇంకా 7 ఉన్నారు. 7 నుండి బయటికి రావాలి. ఇప్పుడు బయటికి రా, బయటికి రా. కడుపులో ఉన్న దురాత్మ రా బయటికి. పిల్లలు పుట్టకుండా చేసే దురాత్మ రా బయటికి. కమ్ అవుట్, కమ్ అవుట్ యేసు నామములో. భయపెట్టే దురాత్మ రా బయటికి. సూసైడ్ చేయడానికి ప్రారంభించే దురాత్మ రా బయటికి. చనిపోవడానికి ప్రారంభించే దురాత్మ రా బయటికి. యేసు నామములో బయటికి రా. లేడీస్ నెలసరి ప్రాబ్లం కారమైన దురాత్మ రా బయటికి. కమ్ అవుట్. చెవిటి మూగతానికి కారమైన దురాత్మ రా బయటికి. పాపముల గెంటుతున్న దురాత్మ రా బయటికి. చేతమాడి శక్తులారా యేసు నామములో బయటికి రా ఇప్పుడే. యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం. చెప్పండి అందరూ నోదరించి. యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, 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 యేసు 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 రక్తం. కమాన్ యేసు రక్తం. కమాన్. యేసు నామములో బయటికి రా. ఇద్దరు ఒక శాపానికి కారమైన దురాత్మ తరతరాలకు జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ యు ఆర్ పాసింగ్ ద కర్స్. కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో బయటికి రా, బయటికి రా యేసు నామములో. రాఖవాలారా ముందుకు తీసుకురా, ముందుకు తీసుకురా. యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం. సిలువ రక్తం, Come on, యేసు రక్తం. యేసు రక్తం. 7 times we are going to confess. 7 సార్లు మనం యేసు రక్తం ఉచ్చరించబోతున్నాం. 7వసారి ఇక్కడ అద్భుతం జరుగుతాయి, మిరకల్ జరుగుతాయి, విడుదల కలుగుతాయి, స్వస్థత వస్తాయి, ఈ పాపం కూడా క్షమించబడతాయి. యేసు రక్తం, యేసు రక్తం, సెకండ్ టైం యేసు రక్తం, యేసు రక్తం, థర్డ్ టైం యేసు రక్తం, యేసు రక్తం, ఫోర్త్ టైం యేసు రక్తం, యేసు రక్తం, ఫిఫ్త్ టైం యేసు రక్తం, యేసు రక్తం, సిక్స్త్ టైం యేసు రక్తం, యేసు రక్తం, సెవెంత్ టైం యేసు రక్తం. యేసు రక్తం. విడుదల, విడుదల. రా, దాక్కొని ఉన్న దురాత్మ రా బయటికి. స్పిరిట్ ఆఫ్ లూసిఫర్ కమ్ అవుట్, రా బయటికి. స్పిరిట్ ఆఫ్ ఐడల్స్ కమ్ అవుట్, రా బయటికి యేసు నామములో. సమస్త దుర్నీతికి కారమైన దురాత్మ రా, సమస్త పాపానికి కారమైన దురాత్మ రా బయటికి. అపవిత్రాత్మలారా రా బయటికి, రా బయటికి, అంధకార శక్తులారా రా బయటికి. రా బయటికి యేసునామం. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం,
యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, యేసు రక్తం, సిలువ రక్తం, దుష్టులను దురాత్మ రా బయటికి. సిలువ రక్తం, నువ్వు దాక్కుని ఉండలేవు. యేసు రక్తం, రైట్ సైడ్ వాలంటీర్ అనగా యేసు రక్తం బయటికి రా, బయటికి రా. కమ్ అవుట్, కమ్ అవుట్. సర్పపాత్మ రా బయటికి, కప్పపాత్మ రా బయటికి, కుటుంబంలో గొడవ పుట్టిన దురాత్మ రా బయటికి, విపరీతమైన కోపానికి కారణమైన దురాత్మ రా బయటికి, రా బయటికి. యేసు రక్తం, సిలువ రక్తం, స్పిరిట్ ఆఫ్ వైలెంట్ కమ్ అవుట్. బలత్కారానికి కారణమైన దురాత్మ రా బయటికి, స్పిరిట్ ఆఫ్ మర్డర్ హత్య చేయడానికి కారణమైన దురాత్మ రా బయటికి, రక్తపాతాన్ని కోరుతున్న దురాత్మ రా బయటికి. కమ్ అవుట్. వెనకాల దురాత్మ రా బయటికి, రా రా బయటికి రా, బయటికి రా. నీ పేరిట మొక్కుబడి చెల్లించారు, దయ్యాలకు నీ పేరిట మొక్కుబడి చెల్లించారు. నువ్వు విడిచి వెళ్ళను అనుకుంటున్నావు, రా బయటికి. నీ మొక్కుబడి యేసు నామములో క్యాన్సల్ అయిపోయిన కాక, నీ పేరు మీద చేయబడిన మొక్కుబడులు యేసు నామములో క్యాన్సల్ అయిపోయిన కాక. ఆ మనిషిని విడిచిపెట్టు, ఇప్పుడు ఆ లేడీని విడిచిపెట్టు. యేసు నామములో బయటికి రా, బయటికి రా. దేవునికి అక్కడి యేసు 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 విడుదల, యేసు 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 విడుదల, యేసు విడుదల, యేసు విడుదల. యేసు 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 హల్లెలూయా. షాబారాకా వదల. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరు కూర్చోవద్దు ప్లీజ్. నాకు నిలబడిన ఏ ఒక్కరు కూర్చోవద్దు. మీరు అలా నిలబడుతుండగా దేవుడు మనం ముట్టబోతున్నాడు. మన ఊరికి యేసయ్య వచ్చి ఉన్నాడు, మన ఊరికి యేసయ్య వచ్చి ఉన్నాడు. ఈ కాకినాడ పట్టణానికి యేసు వచ్చి ఉన్నాడు. యేసు వచ్చాడనే విషయాన్ని నేను మీకు శరీరాకారంతో చూపించలేను. ఆయన అద్భుతాల ద్వారా, మత్కార్యాల ద్వారా, వాక్యం ద్వారా, ఆయన సందేశం ద్వారా చూపించగలుగుతాం. అదే ఇక్కడ జరుగుతున్నాయి. రాఖమారు షందల వెలుగుతుందా? కొందరులో వెలుగుతుందా ఉన్నాయి. నువ్వు బయటపడకుండా ఉన్నావు. నేను నశింప చేస్తాడు దేవుడు ఈ రాత్రి. వెలుగుతుందా? భక్తి వేషం ధరించుకొని నువ్వు మోసం చేస్తున్నావు, డిసీవ్ చేస్తున్నావు. భ్రమపరిచే ఆత్మ రా బయటికి, రా రా. ఈ రాత్రి నువ్వు బయటికి రావాల్సిందే. బ్రహ్మపరిచే ఆత్మ రా బయటికి. వాలంటీర్స్ కొంచెం ఈ సమయంలో సహకరించండి. ఈ రాత్రి మీలో ఎవరైనా చెవిటి వాళ్ళు ఉంటే పక్క వాళ్ళు చేతులు ఎత్తమానండి. ఎందుకంటే వాళ్ళకు వినికిడి లేదు కాబట్టి మీరు చెప్తేనే వాళ్ళకి అర్థమవుతాయి. చెవుడు మూగ. థ్యాంక్ యూ. చేతులు ఎత్తమానండి. ఎవరైతే చేతులు ఎత్తుతున్నారో వాళ్ళ దగ్గర వాలంటీర్ సైలెంట్గా నిలబడండి, ఏం మాట్లాడవద్దు. రాఖమరోషంద్ర. చెవుడు మూగ. థ్యాంక్ యూ లార్డ్. రాఖమాల. ఎవరైనా చెవుడు మూగ ఉన్న వాళ్ళు, చెవుడుతనం కానీ మూగతనం కానీ చేతులు పైకెత్తనే. ఈ అల్పుడిని ఈరోజు మీకు ఆశీర్వాదకరంగా వాడుకోవాలనేది పరలోక తండ్రి ఒక చిత్తం. పైనుండి పరలోక తండ్రి అయితే వస్త్రపు చంగును, వస్త్రాన్ని విసురుతున్నాడు. వస్త్రం, పరలోక తండ్రి ఒక వస్త్రం మీ మీద పడుతున్నాయి. ఆ వస్త్రం ప్రేమ దోషానికి కప్పును. వస్త్రం కప్పడానికి కోసమే కదా తండ్రి ప్రేమ మీ మీద కుమరించబడుతున్నాయి. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే
బై బర్త్ ఎవరైతే చెవిటి మూగతనం ఉన్న వాళ్ళు ఉన్నారో మీకు వినికిడి శక్తి యేసునామములో వచ్చును గాక. చెవుడు యేసునామములో తెరవబడును గాక. యేసునామములో చెవిటి మూగ దురాత్మ రా బయటికి ఇప్పుడే యేసునామములో. ఎఫెతా యేసునామములో తెరవబడు. 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 యేసునామములో తెరవబడుగాక. Be healed in the name of Jesus. 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 శాబారాకన పరీక్షించండి. పరీక్షించండి. ఇప్పుడే పరీక్షించండి. దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. వినికిడి శక్తి లేని వాళ్ళని ఇప్పుడే చెక్ చేయండి. వినపడుతుందని అడగండి. మూగ వాళ్ళని అమ్మ నాన్న యేసుని మాట్లాడించండి. వాలంటీర్స్ మీరు ఎవరెవరి దగ్గర నిలబడ్డారో క్విక్గా పరీక్షించండి. హల్లెలూయా. ఈ మైదానంలో యేసు ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ ఆయన చూస్తున్నాడు. మీ హృదయాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ఎవరైనా గడ్డలతో ఉన్న వాళ్ళు, కళ్ళు కండ్రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేతుల పైకి ఎత్తండి. ఈసారి వాళ్ళని త్వరగా పరీక్షించి పైకి తీసుకుని రండి. క్విక్గా తీసుకుని రండి. అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. కంట్లో ఉన్న పొరలు ఈరోజు రాలబోతున్నాయి, రాలి పడిపోబోతున్నాయి. యేసు నామములో, యేసు నామములో కంటిలో ఉన్న పొరలు రాలిపోనుగాక. ఇప్పుడే ఎఫెతా యేసు నామములో తెరవబడు. యేసు నామములో తెరవబడు. కళ్ళు ఇప్పుడే కంటిలో ఉన్న పొరలు రాలిపోనుగాక. Be healed in the name of Jesus. 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 ఇప్పుడే గడ్డలు కరిగిపోనుగాక. యేసు నామములో కరిగిపోనుగాక. యేసు నామములో కరిగిపోనుగాక. యేసు నామములో కరిగిపోనుగాక. గడ్డను వాళ్ళు మెత్తపడేది చూడండి. పరీక్షించండి. వాలంటీర్స్ మెత్తపడితే పైకి రండి. సిగ్గుపడవద్దు. మీకు వాగ్దానం ఇచ్చి ప్రార్థన చేయబోతున్నాను. స్వస్థత పొందిన వాళ్ళకి వాగ్దానం ఇచ్చి ప్రార్థన చేయబోతున్నాను. మీ గడ్డ మెత్తబడిపోయింది. గొంతులో, ఛాతీలో, నడుములో ఉన్న గడ్డ మెత్తబడిపోయింది. త్వరగా పరీక్షించుకొని పైకి తీసుకున్నాడు. త్వరగా పక్షవాదం వచ్చి చేతుల పైకి ఎత్తకపోతే నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే పక్షవాదము మీ నుండి తొలగిపోనుగాక. ఇప్పుడే కాలు చేతులు పనిచేయనుగాక. యేసు నామములో చేతులు పనిచేయనుగాక. పనికి చచ్చిపడిపోయిన చేతులోనికి జీవం వచ్చినగాక. యేసు నామములో, యేసు నామములో జీవం వచ్చినగాక. యేసు నామములో జీవం వచ్చినగాక. యేసు నామములో జీవం వచ్చినగాక. ఇప్పుడు చేతులు ఎత్తలేని వాళ్ళు ఎత్తండి. ఇప్పుడు మునుపు చేతులు ఎత్తలేని వాళ్ళు వాలంటీర్స్ చూడండి. వెనకాల కూడా ఉన్నారు. మునుపు చేతులు ఎత్తలేని వాళ్ళు ఇప్పుడు ఎత్తండి. 2 చేతులు ఎత్తండి. ఇప్పుడు మునుపు పక్షవాదం వచ్చి చేతులు ఎత్తలేని వాళ్ళు, నొప్పి వచ్చి చేతులు ఎత్తలేని వాళ్ళు ఇప్పుడు ఎత్తండి. మీరు ఎత్తగలిగితే పైకి రండి. త్వరగా మీకు మీరే పైకి వచ్చండి. త్వరగా ఎవరైనా కర్రలతో వచ్చారో నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే మీ వాకర్ విడిచిపెట్టి నడవండి. యేసు నామములో నడవండి. ఇప్పుడే మీ వాకర్ విడిచిపెట్టి నడవండి. చచ్చిపడిపోయిన కాల్లోనికి జీవం వచ్చినగాక. ఆరోగ్యం చిగురించినగాక. యేసు నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో యేసు పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగునుగాక. యేసు నామములో ఆయన గాయాలంటూ వచ్చే స్వస్థతను ప్రకటిస్తున్నాను. ఇప్పుడే వాకర్తో నడిచే వాళ్ళు వాకర్లకు నడిచినగాక. పరిగెత్తి యేసు నామములో. మోసుకొని రాబడిన వాళ్ళు లేచి నడిచినగాక. యేసు నామములో, యేసు నామములో ఇప్పుడు అద్భుతం జరుగునుగాక. అద్భుతం జరుగునుగాక. వాకర్ విడిచిపెట్టి నడవండి. ఇప్పుడు థ్యాంక్ యూ లార్డ్. అమ్మా నీ పేరేంటి? సంతోషం అండి. దేవుళ్ళు సంతోషమా చెప్పు. ఏమైంది? చేయలేగట్లేదు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చేతులు ఎత్తు. 2 చేతులు ఎత్తు. ఎత్తు. చప్పట్లు కొట్టాలి. పక్షవాదం వచ్చి చేతులు పైకెత్తలేకపోయింది. She was a paralyzed woman, but today when we started to worship God, the power of God touched her. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అమ్మా ఎక్కువ కాలం ఈ భూమిలో ఉండాలనుకుంటున్నావా లేదా? చెప్పు. ఉండాలి. దేవుని చిత్తంలో లేదు, మన చిత్తమే అదే. నువ్వు ఉండాలనుకుంటే ఉంటావు. దీర్ఘాయుషు చేత తృప్తి పరుస్తాను అంటున్నాడు. నేను ఇలాంటి
పెద్ద వయసు గల అమ్మాళ్ళందరూ చూస్తూ ఉంటే కనీసం 100 సంవత్సరాలైనా బ్రతకాలి. దుర్మార్గుడు 100 సంవత్సరాలు బ్రతుకుతున్నప్పుడు దేవుని బిడ్డలైన నీలాంటి నాలాంటి వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతకపోతే కొట్టండి గట్టిగా చెప్పండి, అందరూ దీర్ఘాయుష్యంతో తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. నీ కొడుకులు చనిపోయారంటున్నా బాధపడకు. దేవుని కుమారుడైన యేసు నీతో ఉన్నాడు. ఆ కొడుకు ఉన్నాడు. పరలోక తండ్రికి ఏకైక కుమారుడైన యేసు నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఈ కొడుకు కూడా, నేను కూడా నీకు కొడుకే, నేను నీతో ఉన్నాను. హల్లెలూయా. దేవుడిని ఆశీర్వదించిన గాక. కొట్టండి గట్టిగా చెప్పండి. నీలోనికి యేసు వచ్చాడు, నీలోనికి ఆ యేసు వచ్చాడు, మనలోనికి ఆ ప్రభువు వచ్చాడు. అయ్యా నీ పేరేంటి? నీ పేరేంటి? ఏమైంది నీకు? పక్షవాతం వచ్చి కాలు చేతులు ముందు నడవలేవా? నడవు ఇప్పుడు. మన ఊరికి యేసు వచ్చాడు, మన ఇంటికి యేసు వచ్చాడు. మన ఊరికి యేసు వచ్చాడు, మన ఇంటికి యేసు వచ్చాడు. లా 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 లా. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ పేరేంటమ్మా? నీ పేరేంటి? మీ పేరేంటి? సత్యవేణి. ఏమైంది? ఎన్ని సంవత్సరాలు మీకు చెవులు వినిపించదు? చెప్పండి. ఎన్ని సంవత్సరాలు వినిపించదు? సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంది? మైక్ పట్టుకోండి, చెప్పండి. యేసు నన్ను ముట్టాడు. సత్యవేణి. అబ్బాయి అమ్మాయి ఈ రోజు దేవుని దీవిస్తున్నాడు. హల్లెలూయా. అమ్మ వినపడుతుంది నా మాట? చూడండి, ఈవిడ చెవుడంట ఈ రాత్రి ఆరాధన చేయగా వినికిడి శక్తి వచ్చేదని సాక్ష్యం ఇస్తున్నారు. చప్పట్లు కొట్టి. నీ పేరేంటి? ధన్యవతి. ధన్యవతి. అప్పా ధన్యవతి. ఏమైందమ్మా? ఎదుగండి ఎన్నిక కట్టలు ఉండేదా? ఇప్పుడు మెత్తబడిపోయిందా? కొట్టండి గట్టిగా చెప్పండి. వినండి, ధన్యవతికి ఈ దవడ దగ్గర గడ్డలు ఉండేదంట. యేసు ప్రభు స్వస్థపరచగా పుణ్యవతి అయిపోయింది. కొట్టండి గట్టిగా చెప్పండి. యేసు నిన్న నిరంతర ఏకరీతిగా మారని వాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు అద్భుతం చేస్తాడు, ఈ రోజు కూడా అద్భుతం చేస్తున్నాడు. నీ పేరేంటి? నా పేరు సీత. ఏ ఊరు నుంచి వచ్చారు? మరి ఇప్పుడు నుంచి వచ్చారు. ఏమైంది ఇప్పుడు? ఈ ప్రార్థనకి రాకముందు కంటి చూపు సరిగా కనపడదు కదంట, పొరలు ఉండేదంట. ఇప్పుడు పొరలు రాలిపోయింది, తేటగా కనపడుతుందని సాక్ష్యం ఇచ్చారు. యేసు నిన్న నిరంతర ఏకరీతిగా మారని వాడు. ఇక్కడ ఆరాధించుండగా స్తుతులు మధ్యలో ఆశ్రుడైన దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు మా. థ్యాంక్ యూ లార్డ్. అలాగే వినికిడి శక్తి కూడా వచ్చింది కదమ్మా. ఎవరిని స్వస్థపరిచారు? దేవుడే. హల్లెలూయా. డబుల్ మిరకల్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. మీ పేరేంటండి? మీ పేరు దీనా. ఏ ఊరు నుంచి వచ్చారు? కాకినాడేనండి. ఇప్పుడు ఏమైంది? నాకు ఈ గడ్డలో నొప్పిగా ఉండి గడ్డలు ఉన్నాయి మీకు. ఇప్పుడు మెత్తపడ్డాయా? మెత్తపడ్డాయి. యేసే మిమ్మల్ని స్వస్థపరిచారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని నెలలుగా బాధపడుతున్నారు? చాలా నుంచి అంటే సుమారు 5 నెలల పై నుంచి 5 నెలల పై నుంచి కంటి దగ్గర గడ్డ వచ్చిందంట. ఇప్పుడు యేసయ్య ముట్టాడు, యేసయ్య స్వస్థపరిచాడు అని సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నా పేరు సుబ్రహ్మణ్యం అండి. మీ పేరేంటండి? 20
బట్టి కాల్లో గడ్డ అలా ఉందండి. ఇప్పుడు కొద్దిగా కరిగిందండి. ఎవరైనా స్వస్థపరిచారా? యేసయ్య చేశారండి. ఎక్కడ 20 సంవత్సరాలుగా గడ్డ ఉంది, ఇప్పుడు మెత్తపడిదని సాక్ష్యం ఇస్తున్నాడు. 20 years గడ్డ. హల్లెలూయా. గాడ్ బ్లెస్. త్వరగా. అన్నయ్యకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయన్నారండి 2019లో. అక్కడి నుంచి చూశానండి. నాకు నిజంగా దేవుడు అంటే ఇష్టం ఉండడండి. అయినా నేను ఏంటంటే నాకు ప్రభు అంటే ఎక్కడో కొంచెం నమ్మకం ఉండి అక్కడి నుంచి చూశానండి. ఈరోజు అన్నీ బాగా జరిగితే నేను ఇక్కడికి వచ్చి ఎవరో ఒకరితో మాట్లాడాలని అనుకున్నానండి. అదేవిధంగా అన్నయ్యకి బాగా అన్నీ సవ్యంగా జరిగి బాగా సక్సెస్ అయిందండి దేవుడి వల్ల. హల్లెలూయా. మీ అన్నగారికి దీర్ఘాయుష్య దేవుడు ఇస్తాడు. మీరు కూడా బాగుంటారు. మీ చేతి పనులు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మీ పనులను దేవుడు దీవించబోతున్నాడు. మీకు మేలు కలగబోతున్నాయి బ్రదర్. ఈ రోజు నుండి ప్రభు నీకు కనబడతానంటున్నాడు. దర్శనముతో దేవుడు మాట్లాడతాడు నీతో. ఇప్పుడు ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మీ పేరేంటండి? సూర్యనారాయణ సార్. సూర్యనారాయణ గారి దేవుడు మనం ఆశీర్వదించిన గాక. వీళ్ళందరూ డెలివరెన్స్ పొందినారు. టైం లేదు అన్న, చేసిరండి, మీరు వచ్చేయండి అందరూ. మీ పేరేంటండి? అది కాకినాడ అమ్మా. నా పేరు పౌలు అండి. ఏమైంది? నా బైబిల్ ఎడదీస్తుంటే నాకు మబ్బుగా అంతాయి, ఇప్పుడు కీడుగా అంటుంది. ఇప్పుడు చదవండి ఏదైనా. నాకు ఇష్టమైన కీర్తన 91వ కీర్తన. ఒకసారి చదవండి 91వ కీర్తన. తీస్తాను, మీరు చెప్పిన తీస్తాను కానీ నేను చదవలేను. చదవలేదు కానీ కనపడుతుంది, క్లియర్ గా కనపడుతుంది. చిన్న అక్షరాలు కనపడదు కదా అంట. దేవుడు నాకు మబ్బుగా లేకుండా. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మన ఆశీర్వదించుగాక. చూడండి, ఒక్క కాలుతో ఒక కాలంతా పోయింది. ఇదిగో కాలు లేదు. హల్లెలూయా. అతను ఈ యొక్క స్టిక్ తో వచ్చాడు, వాకర్ తో వచ్చాడు. హల్లెలూయా. స్టిక్ తో వచ్చాడు. ఇప్పుడు యేసు నామములో నడవటం, ఒక్క కాలు అయినప్పుడు దేవుని శక్తి తాకి నడుస్తున్నాడు. అయ్యా మీకు ప్రార్థన చేసిన దేవుని శక్తి తాకిందా? బాబు ఇందాక యేసురత్నం పాట పాడారు కదా బాబు, నా ఒంట్లోంచి ఏదో వెళ్ళిపోయినట్టు కనిపించింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతా పడుతున్నా. హల్లెలూయా. దూరం కూడా నల్లైపోయి బాబు, కర్రలు లేకన్నా ఆ చివరి నుంచి ఇక్కడ దాకా నడిచి వచ్చాను బాబు. కొట్టండి గట్టిగా చప్పట్లు తెలపరచండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ లార్డ్. మీ పేరేంటమ్మా? చీకటి చేతులు నేను నీరసంగా ఉందని దేవుని నమ్ముకున్నానండి. అప్పుడు ఒళ్ళంతా బద్ధకంగా ఉండదండి. ఇప్పుడు ఒళ్ళంతా తేలిగ్గా ఉందండి. నాకు ఒంట్లో బాగున్నట్టు అయిందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న వారందరూ చీకటి శక్తులతో బాధపడుతున్నారు, కానీ ఈ రోజు యేసు విడుదలనిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈ రాత్రి అద్భుతమైన రాత్రి. ఇక్కడ వచ్చిన ఏ ఒక్కరు ఉట్టి చేతులు తెలరు. దేవునికి శక్తితో మహిమతో వెళ్ళబోతున్నారు. ఒక్కసారి 2 చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా. ప్రాణమైన యేసు ప్రాణముతో 8 సంవత్సరాలుగా దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న ఈ బిడ్డకి విడుదల ఇచ్చి ఉన్నాడు యేసయ్య. ఈ రాత్రి దేవుని కుమారుడైన యేసు విడుదల ఇవ్వడానికి కోసం వచ్చాడు. ఈ సహోదరి యేసు యొక్క స్పర్శను చూసిందా? ఎప్పుడు తనకు అనుభవం లేదంట. యేసు తన దగ్గరికి రావటం, ముట్టడం చూసిందంట. నా ప్రాణమైన యేసు నా ప్రాణంతో కలసి, నా ప్రాణమా నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నిన్నే స్తుతింతు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. I bring greetings to you all in Jesus Christ's name. ఈ దగించక్ని మీడియా పరిచర్య ద్వారా మీరు అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు, విడుదల పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, మేలు పొందుకుంటున్నారు. And through this Dahinchu Agni media ministry, many of you are being blessed
and you are receiving deliverance and healings. దేవుడు చేస్తున్న ఈ గొప్ప కార్యం బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. I give thanks to the Lord for all the great things He is doing on your behalf. మీరు కూడా ఈ యొక్క శుభవార్తలు అందించబడుతున్న ఈ వాక్యం ద్వారా దీవించబడితే మాకు తెలియపరచుటకు మర్చిపోవద్దు. And if you also receive such a great blessing, do not forget to intimate us through the word of God that is telecasted in Shubhavarta. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. With a small prayer we are going to begin this meeting. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. Our dear faithful Father, we thank you, praise you. మమ్మల్ని క్షమించండి ప్రభువా. Forgive us, Lord. పరిశుద్ధపరచండి ప్రభువా. Sanctify us, Lord. అయ్యా నీ రక్తములో కడగండి. Wash us in your blood, Lord. మీరే తోడుగా ఉండి సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. You only be with us and help us, Lord, in Jesus name we pray and ask. ఆమేన్. Amen. దేవుని బిడ్డలారా, మన ఎడల దేవుడు చూపించిన కృప అపారమైనది. Dear children of God, the grace what God showed upon us is beyond measure. 10 సంవత్సరాలు నువ్వు కష్టపడి సాధించాల్సిన వాటిని దేవుని కృప ఒకే రోజున ఒకే రాత్రిన నీకు జరిగించి చూపించగలదు. And God over a night can do a miracle and bring a great blessing to your life which you could not afford working for 10 years in your life. దేవుని కృప శాశ్వతమైనది. God's grace is an everlasting one. మానవుడు ఏదైతే మానవుడు చేయలేడో దేవుని పైన ఆధారపడుతున్నప్పుడు దేవుని కృప మన ఎడల జరిగిస్తున్నాయి. When you can't do anything alone, when you depend on God, God's grace will work things for you. బైబిల్లో రాయబడి ఉంది కీర్తన 136:23లో. It is written in Psalm 136 and 23. దీన స్థితిలో జ్ఞాపకం చేసుకున్న వాని స్తుతించండి, ఆయన కృప నిరంతరం ఉండును. It is written in Psalm 136 and 23, where remember the Lord who remembered you in the low estate and praise his name. దేవనామానికి స్తోత్రం. All glory be to God. నా కాలు జారుతుంది అని నేను అనుకున్నప్పుడు దేవుని కృప నన్ను ఎత్తి పట్టుకున్నది అని కీర్తనకారుడు కీర్తన 94:18లో పాడుతున్నాడు. And the psalmist in Psalm 94:18 he says, when my feet was about to slip, God has uphold me with his hand. దేవుని కృప అంత శక్తివంతమైనది. God's grace is such powerful one. ఏ యోగ్యత లేని వాడికి దేవుడు చూపించిన ప్రేమ దయే దేవుని కృప అని పిలువబడుతుంది. And for the so-called unworthy, the love and the blessing that showered upon him is called as grace. అనేక సార్లు మన నిస్సహాయపు స్థితిలో నిలబడుతున్నాం. Many times we are standing in a helpless condition. ఏ సహాయం లేని వారుగా మనం నిలబడుతున్నాం. You are standing as a helpless one. ఏ హోప్ లేని వారుగా నిలబడుతున్నాం. You are standing as a hopeless one. అన్ని ద్వారాలు మూయబడినప్పుడు ఎట్టు పోవాలో ఏం చేయాలో అని అయోమయ పరిస్థితుల్లో మనము కనబడుతున్నాం. And we all are standing in a hopeless condition where all the doors around are closed and we are standing in a confused state where to go and which direction to go. ఈ రోజు ఏ యోగ్యత లేనప్పుడు ఏ సహాయం లేనప్పుడు మనకు అందించబడుతున్న దేవుని కృప, ఆ దేవుని కృప గురించి నేను ఈ రోజు మాట్లాడబోతున్నాను. Today I am very much passionate to speak about the grace of God where we stand as unworthy, helpless condition. ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాము చేసిన పొరపాటును బట్టి, తన పితరుడైన అబ్రహాము చేసిన పొరపాటు బట్టి 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండిపోయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆదికాండం 15:13 We can see in Genesis chapter 17 and verse 13, because of the fault done by the Abraham, the descendant of Israel, they were captivated under slavery for 430 years. అయితే వాళ్ళు రక్షణ కొరకు విముక్తి కొరకు వారు నెట్టూరుపు విడిచి ప్రార్థన చేసినట్టుగా మనం ఆదికాండం 2:24-25 చూస్తున్నాం. Genesis chapter 2 verses 24 to 25. When the people of Israel grieved at the feet of the Lord for their redemption and salvation, God saved them. దేవుని సన్నిధిలో వారి రక్షణ కొరకు మొరపెడుతున్నారు. In the presence of the Lord, they are interceding on behalf of their salvation. మోషే ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు విముక్తి కొరకు విడుదల కొరకు పంపబడ్డాడు.
Moses was sent for the redemption and the salvation of the people of Israel. 10 న్యాయ తీర్పు అద్భుతాలు మోసే ద్వారా జరిగించింది ఇశ్రాయేలు ప్రజల యొక్క విడుదల కోసమే, విముక్తి కోసమే. All the 10 judgment miracles happened in the life of the people of Israel through Moses, just for the people of Israel. ఆదికాండ 12వ అధ్యాయంలో మరణపు సంహారపు దూత యొక్క విముక్తి కోసం, విడుదల కోసం, ఆ శక్తి నుండి విడుదల పొందాలని గొర్రెపిల్ల వధించబడింది ఇశ్రాయేలు ప్రజల కోసం. And when you see in Genesis chapter 12, for the redemption and the deliverance of the death angel, the Lamb of God was slain there. దేవుడు అన్ని ఇశ్రాయేలు ప్రజల కోసమే చేస్తున్నాడు. All the things were done for the people of Israel. అయితే విడుదల పొంది, విముక్తి పొంది ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు కేవలం ఇశ్రాయేలు ప్రజలు మాత్రం బయటికి రాలేదు. And when they have seen the deliverance and the redemption, only the people of Israel did not come alone. వారితో పాటు అన్యులు కూడా బయటకు వచ్చారు. Along with them even the Gentiles came out. వారు మొరపెట్టలేదు. They did not intercede. వాళ్ళు నెట్టూర్పు విడవలేదు. They did not grieve at the feet of Lord. వారి కోసం మోసే పంపించబడలేదు. Even for them Moses was not sent. కానీ వారు ఇశ్రాయేలు ప్రజలతో పాటు విడుదల పొందినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 12వ అధ్యాయం 37-38 వచనాలు చదువుతాం. Let us read Exodus chapter 12 verses 37 and 38. అప్పుడు ఇశ్రాయేలీలు రామాసేను నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. Then the children of Israel sojourned from Ramesses to Succoth, about 600,000 men on foot beside children. A mixed multitude went up with them also, and flocks and herds, a great deal of livestock. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు విన్నారని అనుకుంటున్నాను. Dear children of God, I believe that you have carefully listened to it. నిర్గమకాండం 12:37 ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారంటుంది. And Exodus chapter 12 verse 37 says, the people of Israel came out. 6 లక్షల మంది పురుషులు. It is 6 lakh men. అంటే 6 లక్షల మంది కుటుంబాలు. That means 6 lakhs families. హల్లెలూయా. Hallelujah. ఒక్కొక్క కుటుంబంలో ఎంత మంది ఉన్నారో మనకు తెలియదు. We do not know how many members were in each family. 5 కావచ్చు, 9 మంది కావచ్చు, 10 మంది కావచ్చు. It can be 5 members, 9 members, 10 members. మొత్తానికి 6 లక్షల కుటుంబాలు ఐగుప్తు దేశ బంధకం నుండి బయటకు వచ్చాయి. But all through 6 lakh families have come out from the bondage of Egypt. 38వ వచనం ఏమంటుందంటే, The 38th verse says, ఆ ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కుటుంబాలతో పాటు మరి కొంచెం మంది అన్యులు కూడా ఐగుప్తు నుండి ఉచితంగా విడుదల పొందారు. that along with the 6 lakh men of Israel, even some of the Gentiles were also freely have been out of the bondage. మోసే వారి కోసం పంపబడలేదు. Moses was not sent for them. వారి కోసం న్యాయ తీర్పు అద్భుతాలు ఏది జరగలేదు. Not even the judgment miracles happened for them. కానీ వారు కూడా ఇశ్రాయేలు ప్రజలతో పాటు విడుదల పొందారు. But along with the people of Israel, they also saw the deliverance. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నుకోబడిన ప్రజలు. The people of Israel are the chosen one. యూదులు కాని వారు అన్యులుగా పిలువబడ్డారు. And they were called as Gentiles, but not Jews. మొదటిగా దేవుడు యూదుల కోసం పంపబడ్డాడు. Firstly, God was sent for the Jews. తర్వాత మన అందరి కొరకు పంపబడ్డాడు. And later he was sent for all of us. ఇశ్రాయేలు ప్రజలతో పాటు అన్యులైన మనకు కూడా విడుదల ఉందని ఈ వాక్యం తెలియపరుస్తుంది. This scripture tells us very clearly that along with the people of Israel, we also have the deliverance. నిర్గమకాండ 12వ అధ్యాయం 35-36లో రాయబడి ఉంది. It is written in Exodus chapter 12 verses 35 and 36. ఐగుప్తు నుండి బయలుదేరుతున్నప్పుడు వెండిని బంగారాన్ని తన శత్రులైన ఐగుప్తుల దగ్గర అడిగినప్పుడు వాళ్ళు ఏ మాత్రం జంగకుండా
సమస్తమును ఇచ్చి వారిని ఆశీర్వదించి పంపించారంట. It is written in Exodus chapter 12 verse 35 that when the children of Israel were coming out of the bondage of Egypt, when they asked the Egyptians the silver and gold and clothing, without any hesitation they were given. ఐగుప్తులు ఏమి స్నేహితులు కాదు, Egyptians were not friends, బంధువులు కాదు, they were not relatives, భయంకరమైన శత్రువులు. they are the major enemies to them. కానీ శత్రువుల ఎదుట దేవుడు ఫేవర్ పుట్టిస్తున్నాడు. But before the enemies, God is causing a favor for them. హల్లెలూయా. Hallelujah. శత్రువులు ప్రేమించినట్టుగా చేస్తాడు. And God made the enemies to love them. శత్రువులు ఒక అడుగు కిందకి దిగి వచ్చినట్టుగా దేవుడు చేస్తాడు. And God made the enemies to come little down their level. ఎంత బాధ పెట్టాలని అనుకున్నారో ఆ శత్రువులు అంతగా ఇశ్రాయేలును ప్రేమించినట్టుగా దేవుడు చేస్తాడు. As much as they wanted to cause pain to the people of Israel, that much more than that the love was caused in their minds for the people of దేవుడు Israel. ఏమైనా చేయగలుగుతాడు, ఎట్లయినా చేయగలుగుతాడు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. This is a great example for what God can do anything and how and in any ways possible for him. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. The Holy Spirit God is speaking to you all. ఒకవేళ మీరు అనవచ్చు, Maybe you may say, అయ్యో నేను ఇశ్రాయేలును కాను, I am not an Israelite, నేను యోగ్యుడిని కాదు, I am not a worthy one, నేను ఈ విడుదల పొందడానికి యోగ్యుని కాను. I am not worthy to receive the deliverance. ఇది కేవలం ఇశ్రాయేలైన వారికే దేవుడు ఫేవర్ చూపించాడు. Only God has caused the favor only for the people of Israel, నాకు కాదు, not for me. నేను యూదుడు కాదు, I am not a Jew. నా కోసం మోసే పంపించబడలేదు, Moses was not sent for me. నేను విడువబడిన వ్యక్తిని I was the one forsaken. అని నువ్వు మనసులో Maybe అనుకుంటున్నావేమో. you are thinking like this in your mind. కానీ ఇక్కడ వాక్యాన్ని చూడండి. But look at the scripture here. ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కుటుంబాలతో పాటు అన్యులైన అనేక మంది బయలుదేరి వెళుతున్నారు. Along with the 6 lakh men of Israel, even many Gentiles followed them. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ఒకవేళ మీరు అడగవచ్చు, Maybe you ask వీళ్ళు me, ఎక్కడి నుంచి వచ్చారండి? where did they come from? అసలు యోసేపు కుటుంబం కాదా వచ్చారు? Is it it is just the Joseph family came? యాకోబు కుటుంబం కాదా వచ్చారు? It is the Jacob's family that came. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? Then where these people came from? వీళ్ళు అగిప్తులా అని మీరు అడగవచ్చు. Maybe you ask them, are they Egyptians? అగిప్తులు కాదు వీళ్ళు. No, they are not Egyptians. హల్లెలూయా. Hallelujah. యాకోబు యోసేపు కోసం కరువు కాలంలో వచ్చినప్పుడు ఆయనతో పాటు అనేక మంది అన్యులు కూడా వెళ్ళారు. Even during the time of the famine, along with Jacob, many people went to Joseph. ఈ రోజు నువ్వు కూడా దీవించబడబోతున్నావు. Today you are also going to be blessed. నువ్వు ఒక యూదుడు కాకపోవచ్చు, Maybe you not be a Jew. నువ్వు ఎన్నుకోబడిన వ్యక్తిగా కావచ్చు. Maybe you are not a chosen one. అన్యులను మన అందరిపైన దేవుడు కృప చూపించాడు. But God is giving the grace upon all we Gentiles. యేసు యూదుల పాపాన్ని మోసే గొర్రెపిల్లగా వర్ణించబడలేదు. Jesus is not described as a lamb of God who takes the sins away for that only the Jews. ఆయన లోక పాపాన్ని మోసే గొర్రెపిల్లగా, అనగా యూదులకు యూదులు కాని వారికి పాపాన్ని మోసే గొర్రెపిల్లగా పరిశుద్ధ యోహాను కనుక్కున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో We can see in the Gospel of John chapter 1 and verse 29 that Jesus Christ has come as a Lamb of God that taketh away the sins of the world, but not only for the Jews but also the others. దేవునికి మహిమ కలుగును గాక. All glory be to God. ఈ రోజు నా వాక్యం ఉంటున్న మీ జీవితంలో దేవుని బిడ్డలారా, దేవుని కృప మీ పైన ఎంతగా ఉందో చూడండి. So those who are listening to my word of God today, see how grateful is the grace of God that is upon you. నిర్గమకాండ 12వ అధ్యాయం 38వ వచనంలో ఈ అన్యులకు ఏ యోగ్యత ఉందని విడుదల పొందడానికి, And in Exodus chapter 12:38, what worthiness these people have to be delivered. వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలా శ్రమించలేదు, They did not strive like the people of Israel. దేవునికి మొరపెట్టలేదు, They did not intercede to the Lord. వాళ్ళు దేవుని సన్నిధిలో రోదన చేయలేదు. They did not cry, shout in the presence of God. నిర్గమకాండం 22వ అధ్యాయం 24-25 వచనంలో కనబడే ఆ భక్తి శ్రద్ధలు ఏది ఈ అన్య జనాంగములు కనబడలేదు. In Exodus chapter 2 verses 24 and 25, whatever the godly nature is seen, that is not at all appeared in these Gentiles. కానీ విడుదల పొందారు. But they have experienced ఇశ్రాయేల్ breakthrough. ప్రజలకు సమానమైన విడుదల పొందారు. And they have experienced the same kind of deliverance like the people of ఇశ్రాయేల్ Israel. ప్రజలు అగిప్తు నుండి తెచ్చుకున్న వెండి బంగారాలు కూడా వీళ్ళు కూడా ఇవ్వబడ్డాయి. And whatever the people of Israel got, the silver and gold was also given to these people. వాగ్దాన భూమిలోని
వీళ్ళు కూడా అడుగు పెట్టాలని దేవుడు మార్గ స్థరాలు చేశాడు. And God has paved a way even for the Gentiles to own the land of the promised land. ఎడారిలో జరిగిన అద్భుతాలు సూచక్రియలు కేవలం ఇశ్రాయేలు ప్రజలు మాత్రం కాదు, ఇలాగా అన్యులుగా బయలుదేరిన వారు కూడా చూశారు. Even the signs and wonders and the miracles that happened in the wilderness, it's not only for the people of Israel, but all the Gentiles who traveled along with them. మనం అండకట్టబడిన వారము. We were the grafted people. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. బైబిల్ అండకట్టబడుతున్న అనుభవాన్ని గురించి కూడా మాట్లాడుతుంది. In the Bible also talks about the experience of being grafted. ఒక ఫలించే చెట్టు ఉందంట. There is a tree that is fruitful. దానిలో ఆల్రెడీ కొమ్మలు ఉన్నాయి. And there are some branches. అవి బాగా ఫలిస్తున్నాయి. And they are giving good fruit. కానీ పక్కనే ఒక చెట్టు ఉంది. But there is a tree beside. అది ఎంత మాత్రం ఫలించట్లేదు. It is not at all fruitful. ఇంకొక చెట్టు ఉంది. There is one more tree. ఫలిస్తుంది కానీ దాని ఒక పండు చూస్తేమో పుల్లగా తీయగా ఉంది. There is another tree. It is fruitful and its fruit is sour and bitter. సో అతను తోటమాలిని ఏం చేస్తున్నాడు, తోట యజమాని ఏం చేస్తున్నాడు అంటే, the owner of the garden is doing, ఈ యొక్క ఫలించలేని ఈ తీగను ఫలించే తీగతో అండగట్టుతున్నాడు. and he is grafting the unfruitful branch with the fruitful branch. వెంటనే అది ఫలించడానికి ప్రారంభిస్తుంది. Immediately it started to give the fruit. దాంట్లో ఉన్న ఫలించలేని తనం పోయింది. And the unfruitfulness in it removed. హల్లెలూయా. Hallelujah. ఎండినతనం పోయింది. The dryness disappeared. ఇప్పుడు ఆ చెట్లో ఉన్న కొమ్మ ఏదైతే బాగా ఫలిస్తుందో ఆ కొమ్మకు దీటుగా అండకట్టబడిన ఈ చెట్టు కూడా, ఈ కొమ్మలు కూడా ఫలించడానికి ప్రారంభిస్తుంది. As equal to the fruitful branch, even the unfruitful branch which was grafted with the fruitful branch is giving the fruit. హల్లెలూయా. Hallelujah. ఇంకొక వెర్షన్కి వస్తే, when we come to the other version, నేను చెప్పినట్టుగా ఆల్రెడీ ఫలిస్తుంది. as I told already, it is giving the fruit. కానీ చేదు ఫలిస్తున్నాయి. But it is giving a bitter దాని ఒక fruit. కాయన్ని చూస్తే చేదుగా ఉంది. And when you look at the fruit of it, it is bitter. ఇప్పుడు దాన్ని కూడా తీసుకొచ్చి దీనితో అండగడుతున్నాడు. And now he is bringing even that one and grafting with a fruitful one. ఇప్పుడు దీనిలో ఉన్న చారమే దాంట్లోనికి వెళ్తుంది. Now the essence of this is going in that one. ఈ చెట్లో ఒరిజినల్ గా ఉన్న ఆ రెమ్మలు ఆ బ్రాంచ్ లో ఉన్న పండు ఎలా అయితే స్వీట్ గా ఉందో, ఇప్పుడు దాని ఒక ఆ తీయనితనం అండకట్టబడిన ఈ చేదు చెట్లోనికి వచ్చి ఇప్పుడు అవి కూడా తీయగా ఉంటుంది. When the fruitful tree which is giving a bitter fruit is grafted to the original branch of the fruitful tree, the fruit, the sweetness of the fruit, even the bitter fruit is giving the same sweet like the grafted plant. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. ఇక్కడ పరిశుద్ధ పౌలు అదే మాట్లాడుతున్నాడు. Here Apostle Paul is talking the same thing. అండకట్టబడుతున్న అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. He's talking about the experience of being grafted. రోమా పత్రిక 11వ అధ్యాయం 17, 18, 19 వచనంలో మనం చూస్తున్నాం. We can see in epistle to Romans chapter 11 verses 17 to 19. మనం ఒరిజినల్ గా అన్యులము. We are originally Gentiles. దేవునికి దూరంగా జీవించే వారము. We are the one living far from God. ఎంత మాత్రం ఫలించలేని వారము. We cannot be fruitful any time. ఒకవేళ ఫలించినా కూడా చేదును ఫలించే వారము. Though we are fruitful only, we can cause bitterness. కానీ మనల్ని యేసుతో దేవుడు అండకట్టాడు. But God has grafted us with Jesus Christ. ఇప్పుడు యూదులైన వారికి, భక్తి గల వారికి సమానంగా మనం ఫలిస్తున్నాం. Now we are giving the fruit equal to the saints. మనలో ఉన్న చేదు పోతుంది. And the bitterness in us is being disappeared. ఫలించలేనితనం పోయింది. The unfruitfulness disappeared. ఇప్పుడు ఫలించడానికి ప్రారంభిస్తున్నాం. Now we are beginning to give the fruit. మనలో తీయనితనం వచ్చేసింది. Now we cause the sweetness in our life. మనలో కొత్త ప్రారంభం వచ్చింది. There is a new beginning in us. కొత్త జీవితం వచ్చింది. There is new life in us. ఇది మనలో ఉన్న గొప్పతనం కాదు. It is not the greatness in us. అండకట్టబడిన చెట్లో ఏ మంచితనం ఉంది చెప్పండి. Tell me what greatness is in the branch which is grafted. ఏ మంచితనం లేదు. There is no goodness in it. ఫలించదంతా చేదు. Because whatever fruitful is bitter. ఫలించలేదు. It was not fruitful. ఒకవేళ ఒకటి రెండు కాయ ఉంటే ఆ కాయలో చేదు ఉంది. Though it has one or two fruits, there is bitterness in it. సో ఏ మంచితనం లేదు. There is nothing good in it. ఏ చారము లేదు దాంట్లో. There is no good essence in it. కానీ ఎప్పుడైతే అండకట్టబడిందో,
but the day when it was grafted, మంచి చెట్లు ఉన్న ఆ చారమంతా దానిలోనికి వెళ్ళిపోయింది. the good fertileness is transferred to it. దేవనామానికి స్తోత్రం. All glory to God. ఇప్పుడు మహిమ ఎవరికి చెందింది? Now glory belongs to whom? అంటగట్టబడిన చెట్టుకా లేకపోతే ఆ చార ఉన్న చెట్టుకా? It is the glory belongs to the branch which was grafted or to the fertile plant. దేవనామానికి స్తోత్రం. All glory to God. ఫలించే చెట్టుకే చెందుతాయి. Yes, it belongs to the fertile tree. ఈ రోజు నువ్వు ఏమై ఉన్నావో నాకు తెలియదు. I do not know today what you are. నీలో ఏ మంచితనం లేనివాడుగా కనపడవచ్చు. Maybe you appear like you don't have any goodness. ఏ గొప్పతనం లేకుండా కనపడవచ్చు. You appear that you don't have any greatness. నీలో ఏ భక్తి లేకుండా కనపడవచ్చు. Maybe you appear that you don't have any ఏ godliness. పరిశుద్ధత లేకుండా కనపడవచ్చు. Maybe you appear that you don't have any కానీ holiness. యేసులో అంటకట్టబడటం ద్వారా యేసులో ఉన్న నీతి, యేసులో ఉన్న పరిశుద్ధత, యేసులో ఉన్న ప్రేమ నీలోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. But the day you are crafted with Jesus Christ, the righteousness, the holiness and the love of Jesus Christ will transfer into you. హల్లెలూయా. Hallelujah. అది దేనికి సమానమైన? So what is that equal to? తన కుమారుడికి సమానమైన పరిశుద్ధత. And it is the holiness equal to the Son of God. తన కుమారునికి సమానమైన పరిశుద్ధత. And it is the holiness that is equal to the Son of God. తన కుమారుడైన యేసుకు సమానమైన నీతి. And it is the righteousness that is equal to the Son of God. నీలోనికి వచ్చేస్తుంది. And it has come inside you. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడిగా కనపడుతున్నావు. Now you appear as a son of God. అది ఆయన కృప వలన కలిగింది. And it has been because of the grace of God. బైబిల్ చెప్తుంది. The Bible says ఆయన కృప వలన మనం రక్షించబడ్డాం. because of his grace we are saved. ఆయన కృప వలన ఆయన దేవుని ఆయన కుమారుడయ్యాం. And because of the grace we became the sons of God. కృప వలన ఆయన నీతి మనం ధరించుకున్నాం. And because of the grace we have wore the righteousness of మనం God. ఇప్పుడు నూతన సృష్టి. Now we are the new creation. నూతనమైన వారము. We are the new one. యేసు కలిగిన పరిశుద్ధత మనలో ఉన్నాయి. The holiness that is in Jesus Christ. యేసులో నీతి మనలో ఉన్నాయి. The righteousness in Jesus is inside us. మన శిక్షించే స్థానంలో యేసు నిలబడి ఆయన ఉన్న స్థానాన్ని మనకిచ్చాడు యేసు. Jesus stood in our shoes and he was punished, and that is it, and we stood in the shoes of Jesus Christ. దానికోసం ఏ వెల చెల్లించలేదు. And for that you did not pay any price. నీలో ఏ మంచితనం లేకపోయినా దేవుని యొక్క ప్రేమను బట్టి యేసు నిన్ను ప్రేమించాడు కాబట్టి అంత గొప్ప కార్యాన్ని ఆయన త్యాగంగా నీ కొరకు చేశాడు. And we did not any great thing to own this, but it is the love of Jesus Christ, and because Jesus loved us through his sacrifice we have got the great thing. యేసులో ఉన్న ఐశ్వర్యం నీలో ఉన్నాయి. The riches in Jesus Christ is in you. ఇశ్రాయేలులో ఉన్న ఐశ్వర్యం నీలో ఉన్నాయి. The riches in Israel is in you. యేసులో ఇశ్రాయేలులో ఉన్న ఆ యొక్క ఆత్మీయత నీలో ఉన్నాయి. And the spirituality in Jesus Christ and in the Israel is in you. దేవనామానికి స్తోత్రం. All glory be to God. యేసు డాక్టర్ అని అనుకుందాం. For example, let us consider Jesus as doctor. ఆయన వస్త్ర ఆ డాక్టర్ కు సంబంధించిన డాక్టర్ గా ఐడెంటిఫై చేసే ఆ వస్త్రాన్ని యేసు మనకి ఇచ్చేశాడు. The identification of the doctor's dress code is given to us. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు Now, ఆ వస్త్ర డాక్టర్ వేసుకున్న ఆ కోట్ ఉంటే మాత్రం సరిపోతాయా? is it enough that that doctor's coat is with us? మనం అలా అయితే డాక్టర్ అయిపోతామా? Then we can become a doctor. ఒకవేళ కొంతమంది డాక్టర్ అనవచ్చేమో. Some people may call us doctor. మీరు డాక్టర్ వేసుకున్న కోట్ వేసుకుని నేను డాక్టర్ని కాదు. I'm not a doctor. నేను డాక్టర్ వేసుకున్న కోట్ వేసుకుని స్టెథోస్కోప్ పట్టుకొని లోపలికి వెళ్తే కనుక అందరూ డాక్టర్ అనవచ్చు. But if I wear the coat of the doctor and go inside with the stethoscope, they may call us as a doctor. కానీ ఆ వైద్యం చేయాలి కదా. But I have to do the medication. ఆ వైద్యానికి కావాల్సిన జ్ఞానం కావాలి కదా. And I should have the wisdom about their treatment. అది కూడా యేసు చేశాడు. And even Jesus Christ did. తన ఆత్మను మనలో ఉంచాడు. Jesus Christ kept his spirit in us. యేసు ఏమేమైతే చేస్తాడో అదన్నీ మనలో ఆయన ఆత్మ ద్వారా చేయిస్తున్నాడు. Whatever Jesus can do through his spirit inside us, he will make us to do. నీతి వస్త్రాన్ని మాత్రం మనకు తొడిగించలేదు, నీతి క్రియలను మన ద్వారా ఆయన జరిగిస్తున్నాడు. Not only that Jesus gave us the garment of righteousness, but through us he is making us to do the righteous deeds. అది ఆయన ప్రేమను బట్టి జరిగిస్తున్నాడు. That is because of the great love of God. ఆయన దయను బట్టి మనకు It జరిగిస్తున్నాడు. is because of the mercy of God. ఈ రోజు నా వాక్యం వింటున్న మీ జీవితంలో Today those who are listening to my word, నీలో ఏ మంచితనం లేకపోయినా, though you don't have any goodness, ఏ భక్తి లేకపోయినా, though you don't have any godliness, దేవుని కృపను బట్టి
సమస్తాన్ని అనుభవించగలుగుతావు. According to the grace of God, you can experience anything in your life. ఆత్మీయంగా భౌతికంగా నువ్వు అనుభవించగలుగుతావు. And physically and also spiritually you ఆయన can. కృపను బట్టి నువ్వు అనుభవించగలుగుతావు. Through His grace you can experience నీకు it. ఏది దేవుడు తక్కువ చేయడు. God will not. There will be no lack in your life. యేసును సిలువ వేయటానికి ముందు పరలోక తండ్రి ఏ స్థాయిలో చూస్తాడో అదే స్థాయిలో ఇప్పుడు నిన్ను చూస్తున్నాడు. And before Jesus was crucified, in what state God Father has seen Jesus Christ, now He is looking at you that way. యేసుకు సమానమైన పరిశుద్ధత నీకు ఇవ్వబడి ఉన్నాయి. And holiness that is equal to Jesus Christ is given to you. యేసులోని ఆశీర్వాదాలు నీలో కనపడవు, నీలో ఉన్నాయి. And whatever the blessing that is in Jesus Christ is in you. యేసులోని ఐశ్వర్యం నీలో ఉంది. The riches in Jesus Christ is in you. దీన్ని ఎప్పుడు నమ్ముతావో Whenever you believe this, నీ కళ్ళు తెరవబడతాయి. your eyes will be open. హల్లెలూయా. Hallelujah. యూదులకు సమానమైన లైఫ్ మనలో ఉన్నాయి. And the life that is equal to Jews is in us. వాళ్ళు ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులయ్యారు. Through the law they became righteous. కానీ మనము దేవుని కృపను బట్టి నీతిమంతులయ్యాం. But because of the grace of God we became righteous. ఇటువంటి వాక్యం ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు ఆత్మీయ నేత్రాలు తెరవబడి మీరు ముందుకు సాగలుగుతారు. Whenever you listen to this kind of word of God, then you will, spiritual eyes will be open and you will go forward. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు మాత్రం కాదు, ఇశ్రాయేలు ప్రజలతో పాటు అనేక మంది అన్యులు ఐగుప్తు నుండి విడుదల పొందారు. ఆ అన్యులు ఎవరంటే మనమే. నిర్గమకాండ 12:37-38 మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం. I beseech you to, I remind you all according to Exodus chapter 12 verses 37-38 that along with the people of Israel, it is the Gentiles also that came out of the Egypt. ప్రభు ఈ మాటను దీవించుగాక. May God bless these words. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. we thank you and we praise you, Lord. వాక్యాన్ని గ్రహించే మనస్సు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. Give them the heart to understand the word of God. యేసు క్రీస్తు నామములో మా పాపాలను క్షమించబడును గాక. May all our sins be forgiven. నీ నీతిని బట్టి మేము దీవించబడుదుము గాక. According to your righteousness, your righteousness ఈ will be అండ blessed. కట్టబడుతున్న అనుభవానికి తీసుకొని రండి. Get us to the experience of being grafted with you, Lord. నీలో అండ కట్టబడుదుము గాక. May we be grafted with you. సో ఫలించలేము, మేము ఫలించడానికి ప్రారంభిస్తాం The తండ్రి. so-called unfruitful, us be fruitful. యేసు నామములో ఆశీర్వదించండి. In Jesus' name, bless, Lord. శాపపు కాడిని విర్రగొట్టండి. Break the yoke of curse. సాతాను క్రియలు లయపరచండి. And destroy the evil deeds, Lord. ఇప్పుడే దీవించండి, Right now, bless, Lord. ఆశీర్వదించండి. Bless, Lord. మీరే తోడుండి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. You only be with them and help us, Lord. In Jesus' name we pray and ask. ఆమేన్. Amen. గాడ్ బ్లెస్ యు. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్ తుమ్మలోవా రాజమహేంద్రవరం.